వాళ్ళు సిస్టర్ నర్సులు వచ్చి కొంచెం లేట్ అయిపోయింది నాకు. అయ్యో ఏంటి? పెద్ద మనిషి మీ ఇంట్లో మా నాన్నగారు ఎట్లానో మా అమ్మగారు ఎట్లా నేను కూడా ఇవాళ ఫుల్ డ్యూటీ అక్కడ ఇప్పుడే వచ్చా. అయితే సిస్టర్లు వాడు వచ్చి ఒకసారి చెక్ చేసి వాళ్ళు చేసిపోతుంటారు. ఆ, నమస్కారాలయ్యా అందరు గురుగారు. నమస్కారం. వాళ్ళ శ్లోకం ఎన్నో శ్లోకం 9. కపోలకండు కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుతక్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. కపోలకండు కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర యత్ర శ్రుతక్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. రెండు లక్షలు అందరు కదా, లక్ష్మి గారు చదవండి. నమస్కారం గురుగారు. కపోలకండు కరిభి కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుత క్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. కపోలకండూః కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుత క్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. గంటల వారు చదువుతారా? శ్రీ గురుభ్యో నమః. కపోలకండో కరభిర్వినేతం నేతుం కరి అది కరి విఘట్టితానాం కరి సరళద్రుమ. కరివి గురుగారు మరి చదవమంటారు. కపోలకండో కరభిర్వినేతం కరి కరి కర విఘట్టిత కరి కరా కాదు, కరా కాదు, కరి. కరి కరి కపోలకండో కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానూని గంధ సురభీకరోతి. కపోలకండో కర కరకరి బిర్వినేతం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానూని గంధ సురభీకరోతి. పదవిగా చేయగలుగుతారా? పద విభాగం చేయగలుగుతారా? నేను చేయలేను గురుగారు. శ్రీదేవి గారు చదవండి. శ్లోకం చదివి. నమస్తే. నమస్తే. నమస్కారం. అస్మత్ గురుభ్యో నమః. నేను విభక్తులు అవన్నీ చదవను ఆచార్య. ముందు శ్లోకం ఒకటి శ్లోకం చెప్పండి. చదువుతాను. ఓకే. చదువుతారా? ఏంటి? ఆ, నేను సరిగ్గా చదవట్లేదు అందుకని. కపోలకండూః కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుతక్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. కపోలకండూః కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుతక్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. పదవిభాగము. కపోలకండూః కరిభిః వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుత క్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభీకరోతి. అంతేనయ్యా. ఈ భక్తులు రెడ్డి గారు ఇస్తారు. మహోదయ. చెప్తారా? ఆ. శ్లోకం చదవండి. కపోలకండూః కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శృతక్షీరతయా ప్రసూతః సానో నిగంధః సురభీకరోతి. కపోలకండూః కరిభిర్వినేతుం
విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర స్రుతక్షీరతయా ప్రసూతః సానూ నిగంధ సురభీకరోతి. విభక్తులు క్రియలు. కపోల కండూః ఊకారాంత స్త్రీలింగ కండూ శబ్దస్య ద్వితీయా విభక్తి పదం. కపోల కపోల కండ ద్వితీయ విభక్తి పదాలు. కపోల కండూం కపోల కండువౌ కపోల కండూః. కరిభిః నకారాంత పుంలింగ కరిన్ శబ్దస్య తృతీయా విభక్తి బహువచన పదం. నకారాంత పుంలింగ కరిన్ శబ్దస్య తృతీయా విభక్తి బహువచన పదం. తృతీయా విభక్తి విభక్తులు కరిణా కరిభ్యాం కరిభిః. మూడవది వినేతుం వినేతుం కృదంత అవ్యయం తుమున్నంతం. కృదంత అవ్యయం తుమున్నంతం. విఘట్టితానాం విఘట్టిత నువ్వు ఈ కృదంతం అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని కృదంతాలే, శబ్దాలు కృదంతాలే. అంటే తుమున్నంతం సరిపోతుంది. హిం ప్రత్యవతి ఇట్లా కనుక అన్ని కృదంతం లేకుండా ఏ శబ్దం దాదాపుగా ఉండదు. అట్లా కనుక తుమన్ ప్రత్యయంతో అవే ఉంది. అస్తు మహోదయ. విఘట్టితానాం విఘట్టిత విశేషణం. ఇది సరళ ద్రుమాల విశేషణం. సరళ ద్రుమ అనేది పుంలింగ విశేష్యము కాబట్టి దాని విశేషణము విఘటిత అనేది కూడా అకారాంత పుంలింగం. విఘట్టితానాం అనేది షష్ఠీ విభక్తి బహువచన పదం. ఆ షష్ఠీ విభక్తి విభక్తులు మూడు లింగాల్లో విఘట్టితస్య విఘట్టితయోః విఘట్టితానాం. ఐదవ పదం సరళ ద్రుమాణాం. అకారాంత పుంలింగ సరళ ద్రుమ శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన పదం. షష్ఠీ విభక్తి పదాని ద్రుమస్య ద్రుమయోః ద్రుమాణాం. యత్ర అవ్యయం శృత క్షీరతయా ఆకారాంత స్త్రీలింగ శృత క్షీరత శబ్దస్య తృతీయా విభక్తి ఏకవచన పదం. విభక్తి అని మూడు వచనాలలో తృతీయ విభక్తి మూడు వచనాలలో పదాలు క్షీరత క్షీరతయా క్షీరతయా క్షీరతాభ్యాం క్షీరతాభిః. ప్రసూతః అకారాంత పుంలింగ ప్రసూత శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన రూపం. ప్రథమా విభక్తి మూడు వచనాలలో రూపాలు ప్రసూతః ప్రసూతౌ ప్రసూతాః. తొమ్మిదవ పదము గంధః అకారాంత పుంలింగ గంధ. మహోదయ సానూని పదం సానూని పదం వచ్చేదా? సానూని ఉకారాంత నపుంసకలింగ సాను శబ్దస్య ద్వితీయ విభక్తి బహువచనం. కానీ మూడు రూపాలు. ఇది ఈ ప్రథమా విభక్తిలో ద్వితీయ విభక్తిలో నపుంసకలింగానికి ఒకే రూపాలు ఉంటాయి. సాను సానుని సానూని. గంధః అకారాంత పుంలింగ గంధ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. దాని మూడు వచనాలలో రూపాలు గంధః గంధౌ గంధాః. చివర్ణ క్రియాపదం సురభీకరోతి. క్రు అనే ధాతువు యొక్క
పరస్మైపద రూపం. లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపం. ఇంకా సురభి తీసేసి లాస్ట్ది కరోతి, కురుతః, కుర్వంతి. ఇక్కడ మనకుండేది కరోతి ఏకవచన రూపం. ఇది మహోదయ. ఓకే, దీంట్లో నాకు క్రియాపదం కరోతి. కరోతి. కరోతి అనేటువంటిది ప్రథమ పురుష ఏకవచనం. క్రీక ధాతువు అంటే అర్థం ఏంటి? చేస్తున్నాడు, చేస్తున్నది, ఏదైనా చెప్పుకోవచ్చు. కహ కరోతి లేదా కహ కరోతి, కిం కరోతి ప్రశ్న వేసుకోవాలి. ఎవరు ఎవరు చేస్తున్నారు? దీంట్లో ప్రధాన భక్తి ఏకవచన పదం ఏమి ఉంది? ఉన్నప్పుడు ఏం కనబడుతుంది మనకు? కరోతి కాదు, అది సురభి కరోతి. సురభి కరోతి. వట్టి కరోతి కాదు, అర్థం మారిపోతుంది. శ్లోకం చూడలే, కరోతి కరోతి అని చూస్తుంది కానీ సురభి కరోతి అంటే ఏమిటి? సురభం సులభం కరోతి, సురభి కరోతి అని అంటే సులభం గాంధాన్ని సులభంగా చేయడం అని, సుగంధవంతంగా చేస్తున్నది అని అర్థం. సుగంధవంతముగా ఏది చేస్తున్నది అని. పరిమళం, గంధ. గంధము అంటే మొత్తం సుగంధమైనటువంటి వాసన, పరిమళం అని ఉంటుంది. పరిమళం చేస్తున్నది. అది ఆ బంధం ఎటువంటిది? దేనిని చేస్తున్నది? దేనిని చేస్తున్నది? సులభంగా చేస్తున్నది, సుగంధవంతంగా దేనిని చేస్తున్నది? వీటిని, దేనిని అంటే సానుని. ద్వితీయ భక్తి కాదు ఇక్కడ. ద్వితీయ భక్తి సాను అనేది బహువచనం. సానువులను వాటిని అది చేస్తున్నది. ఏమిటి? గంధం సుగంధవంతంగా చేస్తున్నది అనేది. అంటే ఆ గంధం ఎట్లాంటిది, అట్లానే ఎట్లాంటిది అనేటువంటిది చేసుకోవాలి. అంటే దేంతో చేస్తున్నది ఇది కూడా మన కారకం కూడా కావాలి మనకు. ఏది చేస్తుంది? శృతక్షీరతయ. శృతక్షీరతయ జారినటువంటి. అంటే శృతం అంటే శ్రవణం కావడమైనటువంటి, అంటే శ్రవించబడుతున్నటువంటి క్షీరత్వము చేత, క్షీరధర్మం చేత, పాలులాగా ఉన్నటువంటి అర్థం. క్షీరత్వం అంటే పాలధర్మం గలది. తా అనేది తల్ప్రత్యయం. త్వం, తల్ అనేది రెండు కూడా ధర్మార్థకాలంలో చెప్పబడేటువంటిది. త్వమేమో నపుంసకలేదే పుంలింగంలో వాడబడుతుంది. పుంలింగం నపుంసకం ఎక్కువ కూడా. అట్లానే తా అనేటువంటి, తల్ అనేటువంటిది స్త్రీలింగంగా మారి మనం కూడా రెండు సమానార్థ రెండు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ క్షీరత్వం అన్న క్షీరత అనేది క్షీరత్వం అని అర్థం అనమాట. క్షీరత అంటే తత్ప్రత్యయం స్త్రీలింగం క్షీరతయ అయింది. క్షీరత్వముగా క్షీరధర్మాన్ని ఉన్నటువంటి తోని క్షీరధర్మత్వం చేత అది గంధము క్షీరతయ ప్రసూత. గంధం ఎట్లాంటిదంటే ప్రసూత అంటే ఉద్భవం అయినటువంటిది, పుట్టినటువంటిది. ఇక్కడ క్షీరధర్మత్వం చేత అంటే క్షీరధర్మముతో కలిగినటువంటిదై ఆ గంధము అది సానువుని సురభీకరవుతుంది. సానువుల్ని, పర్వతం యొక్క శిఖరాల్ని సులభంగా చేస్తుంది. సురభీకరవుతుంది అంటే సౌరభవంతంగా కాస్తుంది అనేటువంటిది. ఎక్కడ అంటే ఎత్ర, ఏ హిమాలయం ఉందైతేనో అని అర్థం. ఇది అవి ఎందుకు అట్లా అయింది, దేనివల్ల అయింది అంటే అక్కడ చెప్తున్నాడు. అవి అవి ఎట్లా అవుతుంది అంటే సంఘటితానం ఏమిటది
నేను అని అంటే దాని కరిహి వినీతం. ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం. సరళ ధ్రువం వికటితాన కపోలకండు కరిహి వినీతం అంటే ఆ ఏనుగు కపోల కండు ఏవి ఇవి దేని ద్వారా అంటే కరిహి అంటే ఏనుగుల చేత చేయబడినటువంటి ఏనుగుల చేత అది విఘట్టితములైనటువంటి వృక్షాలు. విఘట్టితం అంటే రాపిడి చేయబడినటువంటి. ఎందుకొరకు అంటే కపోల కండు వినీతం చెక్కిళ్లకు ఉన్నటువంటి దురదను, కండు అంటే దురద, చెక్కిళ్లకు ఉండే దురదను మనం చెప్పుకున్న శ్లోక భావం. నేను నిజానికి దీనికి ఇక్కడ భావం నాకు ఎందుకో అప్పుడు శ్లోక భావం గుర్తున్నది. దానికేమో అని అనుకున్న పొరపాటు ఉన్నది ఇక్కడ వచ్చిన అసలు. అంటే ఏనుగుల యొక్క చెక్కిళ్లను దురదను రాచుకోవడానికి కొరకు ఏదైతే వినీతం తొలగించడానికి సరళ ధ్రువం సరళ దృఢమైనటువంటి దేవదారు వృక్షాలు అని దేవదారు ధ్రువములనే సరళ ధ్రువం అన్నాడు ఇక్కడ. అంటే పొడవుగా ఉంటాయి అన్నమాట. నిడువు అనేటువంటి దేవదారు వృక్షాలు. ఆ దేవదారు వృక్షాలను అవి ఎట్లాంటి విఘట్టితం, ఏనుగుల చేత విఘట్టితమైనటువంటి, గట్టితం అంటే రాపిడి చేయబడేటువంటి, రాపిడి చేయబడినటువంటి దాని యొక్క సురద్రుమాల యొక్క నుండి అనర్థం. శృత క్షీరతయ, దాని యొక్క క్షీరత్వం అంటే దాని నుంచి దాంట్లో వెళ్ళినటువంటిది పాల వల్లే కారేటువంటి. అంటే ఇది రాపిడి చేయడం ద్వారా మన ఇప్పుడు బెరుడులో లోపంచి దాని యొక్క రసం, చెట్ల యొక్క రసము అది తెల్లనైనటువంటి రసంలాగా బయటకు వస్తుంది. కొన్ని చెట్లకు ఉండేటువంటివి మనం ఇక్కడ చేస్తే వాటిలో తెల్లనైన రసాలు పడతాయి. రసం పాలు అని లాగా ఉంటాయి కానీ పాలు తెల్లగా ఉన్నంత మాత్రాన తెల్లనని పాలుగా అని చెప్పుకుంటారు. కానీ పాలలాగా తెల్లగా ఉంటాయి. కనుక పాల ధర్మంలాగా, పాల క్షీరం కాదు అది. క్షీరం వేరు, క్షీరత్వం వేరు. క్షీరత్వం అంటే క్షీరం యొక్క ధర్మం అంటే ఏమిటి? తెలుగు ఉండడం అని అర్థం కదా. ధర్మం అంటే ఏదో పోలికలు ఉండడం. అంటే తెల్లనైనటువంటి రసం అది. ఆ రసము ప్రసవించినటువంటిది అది దేవదారు వృక్షం కనుక దాని యొక్క అది సుగంధవంతంగా ఉంది. ఆ పాలు నుంచి వెళ్ళినటువంటి యొక్క గంధము అది చాలా సుగంధవంతమై మొత్తం అంతా వ్యాపించిపోయింది. అంటే గాలి ద్వారా అంతా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిఖరాలన్నింటి చెట్ట కూడా బ్రహ్మాండంగా సుగంధవంతమైనటువంటి చక్కనైనటువంటి వాసనతోనే ఉన్నట్టు నిండిపోయినటువంటిదిగా అయ్యింది. ఆ విధంగా అవి చేస్తున్నాయి. ఇది ఈ వాసన, ఈ గంధం ఆ విధంగా అంతటా సురభీకరవుతాయి. అంటే ఆ విధంగా అయ్యింది అని అర్థం అనమాట. దాని విధంగా చేయబడింది అనేటువంటి ఒక అంటే ఏనుగులు మనం అసలు అంటే ఈ భావన నాకు ఉన్నది. ఎందుకు మరి ఇది నేను పొరపాటు పడ్డాను అక్కడ నిజానికి ఇక్కడ వచ్చింది అది భావం. నేను ఇప్పుడు విన్నాడు. అంటే నేను కూడా చదివి చాలా ఏళ్ళ క్రితం అయింది. ఇప్పుడు చదువుకున్నది మళ్ళీ తర్వాత నేను పాఠం చెప్పడం గుర్తులేదు నాకు ఎప్పుడు కూడా. ఇది మరి చెప్పాను కూడా నాకు అంటే ఈ 40 ఏళ్ళ పాఠంలో కూడా చెప్పాడే గుర్తులేదు. మరి చెప్పాను లేదు, చెప్పేదే ఎప్పుడు స్టార్టింగ్లో చెప్పి ఉంటాను. ఆ భావం గుర్తున్నాను నాకు. అదే అక్కడే అనుకున్నాను. కాకపోతే అక్కడ దెబ్బ వచ్చింది. ఏదో బిందు అనే పదంతో ఎందుకు బిందు, నిజానికి బిందు అనే పదానికి ఆ విధంగా అర్థం ఉందో నేను కూడా వాడేనంటే నేను వ్యాఖ్యానం కూడా డైరెక్ట్గా వస్తున్నాను. అది కూడా కష్టమే. నిజానికి పుస్తకం ఒకసారి చూడాలి. ఎంత చదువుకున్న వాడైనా మళ్ళీ ఒకసారి వ్యాఖ్యానం చూసి చెప్పాలి. కనుక అప్పుడప్పుడు నాకు ఇట్లాంటి అవి జరుగుతుంటాయి. ఏదైనా పొరపాటు జరుగుతుంటాయి. అయితే ఆ బిందు అనే పదాన్ని నన్ను దెబ్బతీసింది. అది కనుక అటు విధంగా అర్థం అటు మారిపోయింది. నిజానికి ఆనాడు చెప్పినట్టు అర్థం ఏంటంటే ఇది ఏనుగులు తమ యొక్క వాటికి దురద పెడుతూ ఉంటే అవి రాసుకుంటూ పోతుంటాయి. ఆ రాసుకుంటూ పోవడం చేత అవి కండు అంటే దురదను, అది శరీరం దురద వెన్నుకోవచ్చు, మిగతా ఎక్కడ కావచ్చు, అవి వాటిని దురదను తొలగించుకోవడానికి కొరకు రాస్తూ ఉంటే ఆ రాపిడి వలన ఆ బెరడులు ఎగిరిపోయి దాని నుంచి ఆ చెట్లలోంచి వచ్చేటువంటి యొక్క రసం ఏదైతే ఉందో అది తెలుపు కలిగినటువంటి రసం, తెల్లైన రసము, అది దేవదారు వృక్షంకు సంబంధించింది కనుక ఇంకా సుగంధవంతమైంది. అన్ని చెట్లకు అటువంటి వాసన రావాలండి. ఒక్కో దానికి ఒక రకమైన వాసన రావచ్చు. కనుక చాలా చెట్లు అక్కడ ఒక ఏనుగు ఒక చెట్టు కాదు. కనుక అనేకమైనటువంటి కరివి అనేటువంటి బహువచనం చేత అనేకమైనటువంటి అవి వాటి యొక్క కపోలాలు చెక్కిళ్లను రాస్తున్నాయని, చెక్కిళ్ల యొక్క దురద ద్వారా రాసినటువంటి వాటి ద్వారా పుట్టినటువంటి ఆ రసము క్షీరత్వాన్ని కలిగినటువంటి విధంగా ఉన్న తెల్లనైన రసము అది సుగంధవంతమైనటువంటి వసం కనుక దానివల్ల అక్కడ అంతా కూడా వ్యాపించింది. అంటే అక్కడ అనేకమైన దేవదారు వృక్షాలు కూడా ఉంటాయి అనేటువంటిది కూడా ఒక సూచన మనకు.
అది దేవదారు వృక్షాలతో కూడుకున్నటువంటి, అంటే నిజానికి హిమాలయాల్లో మనకి ఇక్కడ కనబడనటువంటి ఎన్నో రకమైన వృక్షాలు అక్కడ కనబడుతుంటాయి ఇక్కడ ఉన్నటువంటి. అదేవిధంగా దేవదారు వృక్షాలు అక్కడ ఉన్నాయి. దేవదారు వృక్షాలు మిగతా చోట బహుశా ఉండకపోవచ్చు, అక్కడ ఉంటాయి అనేటువంటిది ఒక మనకు, ఇది కూడా ఒక సూచన. ఆ విధంగా అటు అని ఇంకోటైనా దాని ధర్మం ఏంటంటే సుగంధవంతమైన ధర్మాలు ఉంటాయని చెప్పి, అంటే నాకు వాటి యొక్క వాసన కూడా బాగుంటుంది. బహుశా మరి ఈ మనకు చందన వృక్షాలు వేరే కావచ్చు, ఇవి వేరే కావచ్చు. చందనం కూడా ఉండగా మనకు ఇప్పుడు తమిళనాడు రక్త స్మగ్లింగ్ చేస్తుంటారు అని చెప్తుంటారు. అవి కూడా చాలా సుగంధవంతమైనటువంటిది, మలై మారుతంలో మనం చెప్తుంటారు. అక్కడి నుంచి ఆ చందనం చందనం అంటే చందనం అంటే మన ఇంట్లో వాడే గంధమే కదా, గంధమే చందనం. అదే అదే చందనం, అదే చందన వృక్షాలు, గంధ వృక్షాలు అంటే చెప్పుకుంటాము. అవి అక్కడ బాగా దొరుకుతుంటాయి కదా, అవి అక్కడ మనకు ఇటు ఉన్నటువంటి వనాల్లో దొరుకుతుంటాయి. ఈ దేవదారు అనేటువంటి మన హిమాలయ పర్వతంలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అటువంటిది అంటే ఆ విధంగా తిరుమల కొండలో కూడా ఉన్నాయన్న. తిరుమల కొండలో కూడా చందన వృక్షాలు ఉంటాయి. అక్కడ పగల సరే, దేంట్లో మనకు ఏమి మనకు సంధులు కనబడుతున్నాయా మీకు ఏమైనా? కరిభి వినేతం విసర్గ సంధి ఒకటే సంధి కనబడుతున్నది ఇక్కడ. జగట్టే దానం సరళ ధ్రువానం ఇతర శృతక్షీరతయ ప్రసూతి. ఒకటే సంధి కనబడుతుంది. కరిభి వినేతం కరిభి వినేతం కరిభి వినేతం. రెడ్డి గారు సమాసాలు ఏమైనా ఉన్నాయి? కపోలకండోహు షష్ఠీ తత్పురుష. కపోలయోహ కండోహు గోపలముల అందలి కపోలముల యొక్క కపోలముల యొక్క దురద. సరళ ద్రుమాణం కపోలయోహ సరళ ద్రుమాణం బహువిరీహ్యం. సరళ ద్రుమ షష్ఠి తత్పురుషమే కపోల కండు అని, ఎందుకంటే కండువే ప్రధానం కదా, ప్రధానం అయితే అప్పుడు తత్పురుషం. సరళ ధ్రువములు బహువ్రీహి బౌరిగా కాదు కర్మధారయ వృక్షాలే మనకు అక్కడ అర్థం చెప్పినప్పుడు కర్మధార సంవత్సరం అది బౌరి కర్మధార సంవత్సరం అంటే ప్రధానంగా ఉంటే, ఉత్తర పదం ప్రధానంగా ఉంటే అయితే తత్పురుషంగా ఇక్కడ కర్మధార ఎక్కడే ద్వికు. ఇప్పుడు ఇక్కడ సరళ ద్రుమాణం అంటే ఉత్తర పదం ప్రధానం అనుకోవాలండి, అంతేగా? చెట్ల యొక్క కదా, చెట్ల యొక్క పాలు సరళ విశేషణం అక్కడ. సరళ ద్రుమ అంతే. పర్వతం అట్లాంటిది మన కలిగిన పర్వతం అని చెప్పదు, వేరే దానికి పోలేదు, విశేషంగా లేదు. ఉత్తర పద కర్మధార. నిజానికి వ్యాకరణం పాణిని మహర్షి ప్రకారం ఏంటంటే ఉత్తర పదం అన్ని కూడా కర్మధారంలో భాగమే తత్పురుషము. అన్ని తత్పురుషాలే, తత్పురుషంలో భాగం తత్పురుషము కర్మధారం ప్రకారం. అంటే ఆ పదం మనం విడిచిపెట్టిన మూడిట్లలో కూడా ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది, తత్పురుషం కానీ కర్మధార్యం కానీ ద్విగు కానీ. ఈ మూడు కూడా ఉత్తర పదం ప్రధానంగానే ఉంటాయి. ద్విగులోనే పైన సంఖ్య ఉంటుంది, తత్పురుషంలో విభక్తులు ఉంటాయి పైన పూర్వపదాలు. అట్లానే కర్మధారయంలో విశేషాలు ఉపమానం వగైరా లాంటివి ఉంటాయి. అయితే చాలా వరకు అని ఒక పదం పడదు, మొత్తం టెంపరీగా అనేటువంటి. ఎందుకంటే కొన్ని చోట్ల పూర్వపదం ప్రధానంగా అవుతుంది కర్మధారలో కూడా, అట్లా అది కూడా కొన్ని చోట్ల అది కాకుండా ఉత్తర పదం తర్వాత శృత క్షీరత, ఇది కూడా క్షీరాణి ఏషాం ఇప్పుడు క్షీరాణి ఏషాం అన్నాడు. ఏషామా ధ్రువం ఎక్కడ వస్తాయి?
యశాం క్షీరాణం ధర్మ క్షీరత క్షీర ఋతాని క్షీరాణి ఏషాం అంటాడు. తేషాం భావసత్తాతయా అన్నాడు. భావత్వం కొరకు అంటే క్షీరాణం ధర్మ అది కాదు, ఇది కూడా ఉత్తర పదం ప్రధానమే. అంటే శృతాచ క్షీరత శబ్దానికి క్షీరస్య ధర్మం క్షీరత, శృతాచత క్షీరతాచ శృత క్షీరత అని శృతమైనటువంటి క్షీరత్వం లేదా శృతమైన క్షీరం యొక్క ధర్మం. క్షీరం శబ్దం శృతం చ తత్ క్షీరం చ క్షుత క్షీరం తస్య క్షుత క్షీరత అని. అంతే. అసురభం సురభం కరోతి సురభీకరోతి అని, అసురభాన్ని సురభంగా చేయడం సురభీకరోతి అని అంటాడు. సురభిం కరోతి. సరే, ఇక్కడికి మనం ఆపేద్దాం. తర్వాత మనకు కౌముదిలోకి వెళ్దాం. నేను ఒక్కసారి చదువుతాను. రమ గారు చదువుతారు, శాండిలి గారు చదవండి ఒక్కసారి శ్లోకాన్ని. చదువుతారు. కపోలకండు కరిభిర్వినేతుం విఘట్టితానాం సరళద్రుమాణాం యత్ర శ్రుతక్షీరతయా ప్రసూతః సానూని గంధః సురభిః కరోతి. మనకు రెండో భాగంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ టైం అంతా కూడా దీనికే వినియోగిద్దాం. ఇంకో 2-3 నిమిషాల దాకా కూడా కుమార శ్లోకాలు చదువుదాం. అయినాక రెండో మళ్ళీ ప్రారంభమైనాక మనం మళ్ళీ కౌముది మొదలు పెడతాం. ఇప్పుడు ఈ కట్ అయినాక మళ్ళీ మొదలవుతుంది కదా రెండో దాంట్లో ప్రవేశించాం. ఇప్పుడు మనం కౌముది పెడదాం. ఇప్పుడైతే కుమార శ్లోకాలే. నాకు ఒక సందేహం ఉంది. సరళ ద్రుమాణం అనే దానికి సమాసంలో సరళాశ్చ తే ద్రుమాహ అని ఆ తే అనేది ఉంచాలనా, తే లేకపోయినా పర్వాలేదా? కాదు, అంటే కర్మధార సమాసంలో ఎట్లా ఉంటుందంటే పూర్వపదం విశేషణం కానీ అది కానీ ఉంటుంది, ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. ఈ ఉత్తర పదం ఏ లింగంలో ఏ విభక్తులు ఒకటే ప్రధాన వ్యక్తి, ఏ వచనం ఏ లింగం ఏ వచనం, ఇవి రెండు తీసుకొని ప్రధాన వ్యక్తిలో పూర్వపదం కూడా అదే లింగం అదే విభక్తి పెట్టి రెండింటి మధ్యలో ఒకటేమో తచ్చబ్దం ఇంకోటేమో చకారం చెప్పాలి. అంటే మరి ఏం చెప్పారు మీరు? సరళాచ తే ద్రుమాహ. ద్రుమ శబ్దం పుంలింగం కదా, కనుక తే శబ్దం ఉంది. ఒకవేళ స్త్రీలింగం అయితే అప్పుడు ఏమవుతుంది? సరళాశ్చ తాహ, సరళాశ్చ తాహ అని ద్రుమ లేదు లతాహ చెప్పండి. లతాశ్చ భోజనం ఏకవచనం తీసుకున్నాం. ఇప్పుడు సురళంచ తత్ పుంలింగం కదా, సరళశ్చ సహ, సరళశ్చ అసౌ అని చెప్పాలి. ఇప్పుడు ఒక అసౌ మాత్రమే చెప్పాలి. సహ ఇదానికి తచ్చబ్దం చెప్తాను, అసౌ చెప్పాలి. సరళాశ్చ అసౌ ద్రుమశ్చ అట్లా చెప్పాలి. సహాదే సహా దాదాపు చెప్పకుండా అసౌ చెప్పుకుంటాం. సరళశ్చ అసౌ ద్రుమః, సరళశ్చ అసౌ ద్రుమః అనేది ఏకవచనం. బహువచనం కనుక ఇక్కడ ఉంది కనుక సరళాశ్చ తే ద్రుమాశ్చ అంటే తచ్చబ్దం చెప్పుకుంటాం. అంటే అన్నిటి తచ్చబ్దం చెప్తాం కానీ ఒక ఏకవచనం మాత్రం అసౌ చెప్పుకుంటాం. షష్ఠీ విభక్తి కాబట్టి తేషాం అనాలి ఇక్కడ. తర్వాత లాస్ట్ కు మళ్ళీ దాన్ని మనం మన శ్లోకంలో ఉన్నటువంటి ఒక విభక్తి కొరకు మళ్ళీ తచ్చబ్దం చెప్పుకోవాలి. ఇప్పుడు సరళాశ్చతే ద్రుమాహ అని చేసిన తర్వాత అక్కడికి సమాసం అయినాక మనకు ద్రుమాణం కావాలి కదా, కనుక తేషాం చెప్పి సరళ ద్రుమాణం అంటే షష్ఠీ విభక్తి బహువచనం. ఇక్కడ ద్రుమాణ షష్ఠీ విభక్తి పుంలింగం బహువచనం ఉంది కనుక అక్కడ కూడా తల్లింగం తద్వచనం తాదవిభక్తి అనమాట. విధంగా చేసుకొని చెప్పుకోవాలి. సరళాశ్చతే ద్రుమాశ సరళ ద్రుమాహ తేషాం సరళ ద్రుమాణం అని మన శ్లోకంలోకి ఉన్న పదాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని సరే, రమ్మగారు ఒక చదవండి. మీరు బ్రేక్ చేసే రెండోసారి చదవనండి. కపోలకండు కరిభిర్వినేతుం
विघट्टितानां सरलद्रुमाणां यत्र श्रुतक्षीरतया प्रसूतः सानूनिगन्धः सुरभीकरोति గంధ గంధ కరోతి అనాలి. गन्धः गन्धः सुरभि గంధ सुरभीकरोति गन्धः కాదు. सुरभीकरोति దుఃఖం అన్నప్పుడు దూతర విసర్గలు పెడతాం. దుఃఖం అంటాం కదా, అంటాం. అట్లా విసర్గల తర్వాత కాక్కాయ ఉంటే అనాలి. ఇక్కడ సురున్నాయో గంధ సురభీకరోతి నొక్కాలి. గంధ ఇక్కడ గంధ తర్వాత సురభీకరోతి ఉన్నాయో గంధ సురభీకరోతి అనాలి. गन्धः सुरभीकरोति గంధ गन्धः सुरभीकरोति అంటే ఏమవుతుంది అంటే గంధ అని మనం కలుపుతూ గంధ సురభీకరవుతి అని వీడియో తీసిన వాళ్ళు కలిపితే గంధ సురభీకరవుతి అని. అదే మధ్యలో అవసరం ఒకటి గ్యాప్ కాదు, గంధ సురభీకరవుతి అని కలిపితే ఎట్లా అవుతుంది, లేకుంటే గంధ సురభీకరోతి అనవచ్చు. అరుణ గారు చదువు, మీరు చదవండి. చదువుతారా? గురుగారు కపోలకండో కరిభిర్వినేతుం విఘట్టి. అందరికీ ఇవాళ మనం కౌముదిలో నిన్నటి పాఠం ఒక్కసారి చూసుకొని ఇవాళ పాఠం ఇవాళ కొంచెం అయింది కనుక అనునాసిక సంధి మనం చెప్పుకున్నాను నిన్న. ఎరోనాసికే అనునాసికోవా అంటే ఎర్రులకు అనునాసిక పరంగా ఉంటే అనునాసిక వికల్పంగా ఆదేశంగా వస్తుంది అని. అంటే ఏమిటి? పదాంతమైనటువంటి ఎర్రలు పదత్వం కావాలి, పదత్వం కాని వాటికి లేవు. పదత్వమైనటువంటి ఎర్రలు అంటే అన్ని హల్లులే. పదత్వమైన హల్లులకు ఒక హాలైనటువంటి హల్లులు. ఇది పదాంతమైనటువంటి హాలేని హల్లులకు అనునాసిక పరంగా ఉంటే ఈ ఎర్రల స్థానంలో అనునాసిక వికల్పంగా ఆదేశమై వస్తుంది అని చెప్పుకున్నాం. అనునాసిక అంటే మనం చెప్పుకున్నాం. న్యమగణాన అనునాసికాచ, అనునాసికలు అంటే న్యమగణాలు అని. అట్లానే ఎవలే పరే ఎవలా కూడా ఉంది, అది కూడా మనం అవసరం ఉంటే అనుకోవచ్చు. అంటే అక్కడ ఉండే స్థాన సామ్యాన్ని బట్టి వస్తుంది, స్థాన సామ్యాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ ఎర్ర దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం? ఏతద్ మురారిహి అన్నప్పుడు ఏతద్ దకారానికి మురారి అనేటువంటి పరంగా ఉంది కనుక, మకార అనునాసిక పరంగా ఉంది కనుక అనునాసిక రావాలి. అనునాసిక ఏది రావాలి అంటే అనునాసిక కావాలి, స్థాన సామ్యం కూడా కావాలి, దకారానికి సామ్యం కూడా కావాలి. కనుక దకారానికి సామ్యమైనటువంటిది ఏమున్నది అంటే దకారం యొక్క వర్గలో ఉన్నటువంటి నకారం అనునాసిక కనుక నకారం వచ్చి ఏతన్ మురారిహి అనేటువంటిది అయింది. దాని తర్వాత దీనికి ఇక్కడ మనకు రెండు ప్రశ్నలు కూడా మనం వేసుకుందాం. ఏమిటి అంటే ఎర్రలు ఎందుకు అన్నారు అని. అంటే ఎర్ర అనేది అంటే అచ్చులున్నా లేదా మిగతా నడుస్తుంది కదా. అంటే పశ్య మాం, అక్కడ పశ్యలో ఆకారం ఎర్ర కాదు, హల్లు కాదు, అచ్చు. అది దానికి మాం అనేది అనునాసిక ఉంది, ఇది పదాంతమైంది పశ్య పదం కనుక పశ్య మాం అన్న చోట అకారం ఉంది కనుక అచ్చులకు లేదు అని అర్థం. అచ్చుల పరంగా ఉన్న హల్లుల పరంగా ఉన్న అనునాసిక రాదు. అచ్చుల స్థానంలో కానీ హకార స్థానంలో కానీ ఒకవేళ మకారం అంటే అనునాసిక పరంగా ఉన్నప్పటికీ రాదు అని చెప్పడానికి కొరకు పశ్చిమాం పార్థరూపాన్ని ఇలాగంటే. అయితే ఇంకొక ప్రశ్న ఏంటి, మరి హకారాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది?
అంటే హోఢ సూత్రం చేత ఢత్వం వస్తుంది కనుక దానికి కూడా ఇక్కడ అవకాశం లేదు, విడిచిపెట్టారు. ఇట్లా మనం తర్వాత రేఫకు కూడా అవకాశం లేదు అని, అంటే మనకు రకారం ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే చతుర్ముఖ అప్పుడు కూడా లేదు అని. తర్వాత మరి నిత్యంగా ఎప్పుడు వస్తుంది వికల్పం కదా, అంటే ప్రత్యయ భాషాయాం నిత్యం అని వార్తికకారులు దాన్ని సవరించారు. అంటే అనునాసిక పూర్వమైనట్టు అనునాసిక కలిగినటువంటి అనునాసికతో ప్రారంభమయ్యేటువంటి ప్రత్యయం ఒకవేళ అయితే మాత్రం నిత్యంగా వస్తుంది. అంటే పదం కాకుండా, పదమో లేకుంటే ఇంకేదైనా ప్రత్యయాలు అయితే మాత్రం కాదు. అంటే పదత్వం అన్న చేత పదంకు సంబంధించిన ప్రత్యయం ఆల్రెడీ దాంట్లో ఉంటుంది, పదాంతమైంది. దానికి వేరే ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు నిత్యంగా ఎట్లా అంటే తన్ను మాత్రం, తత్తులో ఆల్రెడీ శబ్దం సంబంధించినటువంటి ఒక తస్య మాత్రం తన్మాత్రం తేన మాత్రం మాత్రం లాగా మనం తనకు సంబంధించిన పదం ఉంటుంది. అంటే ఆ విభక్తి ప్రత్యయాలు ఉన్నా విభక్తి ప్రత్యయాలు కాకుండా వచ్చే ప్రత్యయాలు ఏవైతే వస్తాయో అవి పరంగా ఉంటే అనునాసిక వస్తుంది కానీ నిత్యంగా వస్తుంది. ఇప్పుడు భాషాయాం మనకు ఈ దీంట్లో మనకు కనబడేది ఏమిటంటే మనకు రెండు చెప్పారు, ఒకటి వైదికం, ఒకటి భాష. భాష అనే పదానికి మాట్లాడేది అని అర్థం, అంటే వ్యవహారం అని అర్థం. అంటే గ్రాంధికం అయినప్పటికీ కూడా అది భాష కింద లెక్క. అది వైదికమైన అపౌరుషయం. ఒకరు చెప్పాలంటే అపౌరుషయం భాష అన్నమాట. అపౌరుషం వేరు, భాష వేరు. అపౌరుషేయం అంటేనేమో వైదికమైనది, అది ఎవరు రాసింది కాదు, చెప్పింది కాదు, అది ప్రత్యక్షమైనటువంటిది కనుక దాన్ని మహర్షుల యొక్క ద్వారా ప్రత్యక్షమైంది చెప్పేసి మహర్షులు కూడా స్వయంగా చెప్పింది కాదు అని మన యొక్క భావన. మహర్షుల యొక్క ముఖార వింద నుంచి వాళ్ళు కూడా వాడు అనుకోని క్రియేట్ చేసింది కాదు, అనుకోకుండా వాళ్ళ నుంచి వచ్చినటువంటిది అనేటువంటిది. ఇప్పుడు ఒకవేళ వాడే చెప్తే అది పౌరుషయం అవుతుంది. మహర్షులు చెప్పారు అంటే మహర్షులు చెప్పేది అది పౌరుషయం అవుతుంది. మహర్షుల యొక్క భావన కూడా కాదు, మహర్షుల యొక్క దాని నుంచి వచ్చేసింది కనుక అది అపౌరుషయం అంటారు. కనుక వ్యవహారంలోకి వచ్చినటువంటి ఏవైతే ఉన్నదో కావ్యాలు మరియు అట్లా ఉన్నటువంటి అంతా కూడా భాష కింద లేక అలౌకికం. కనుక దీంట్లో భాష ఎందు అలౌకికమందు మాత్రం ప్రత్యయాల పరంగా ఉంటే నిత్యంగా వస్తుంది, వికల్పం కాదు అనేటువంటి దాన్ని చెప్తుంది. అంటే తద్దు మాత్రం తన్మాత్రం అనేది మనకు ఎరోనాసిక అనునాసిక సూత్రం ప్రకారంగా వస్తున్నది. వికల్పంగా వస్తుంటే దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం నిత్యంగా వస్తుంది అని చెప్పింది. కనుక తన్మాత్రం అయింది. అట్లానే చిత్తుమయం, చిన్మయం, ఇంకా కూడా ఎక్కువ అంటే వాంగ్మయం, త్వంగమయం, త్వంగమయం మొదలైనటువంటి. అయితే మరి వాగ్మి అనేది ఉంది కదా అని ప్రశ్న వచ్చింది. వాక్కు ప్లస్ మీ వాగ్మి అని మనం అనుకుంటాం. అంటే వాగ్మి అంటే మంచి వాక్కులు కలిగినటువంటి వాడు. కానీ అది వాగ్మి అనేటువంటి వాక్ ప్లస్ గ్మి అనే ధాతు, గ్మిని అనేటటువంటి సూత్రం ద్వారా వచ్చినటువంటి ఒక గ్మిని అనేటువంటి ప్రత్యయం. ఈ ప్రత్యయం కనుకనే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. మిని అనేటువంటి ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం వచ్చినప్పుడేం కూడా అది గ్మి గకారం ఉంది. అది వాక్కు గ్మి అనేది గకారం ఉంది కానీ మకారం కాదు, గ్మిని లేదు. గ్మిలో మరి గ్మి అనేటువంటిది ఉంది కదా, గ్మి కూడా దానికి పదత్వం లేదు కనుక దానికి అసలు ఆలోచన లేదు. గ్మినీలో గకారం తర్వాత మకారం ఉంది కదా,
అంటే గకార మకారాలు పదత్వం లేనట్టు, గకారం పదత్వం లేదు కనుక అక్కడ దానికి సంబంధం లేదు కనుక అక్కడ రావలేదు. వాగ్మిన్ శబ్దం, అది నకారాంత శబ్దం. వాగ్మిన్ అంటే మంచి వాచాలకుడు అనేటువంటి చెప్పేటువంటి. ఇది అనునాసిక సంధిలోని నిన్నటి వరకు చెప్పుకున్నటువంటిది. తర్వాత ఇవాళ సూత్రం చెప్పండి. వాచాలకుడు అనేది మంచి అర్థంలో వాడతామా? వాక్లో చాతుర్యం కలవాడు అంటామా? వాచాలకం మాను అంటాము బాగా ఒక్కోసారి. మాట్లాడేవారు అంటారు. బాగా వాకటా వాడి వదిలిపోతారు అర్థంలో కూడా వాడతారు, అది వేరే విషయం. ఏంటా వాచాలకం తగ్గించు అంటాం కదా. ఇక్కడ ఏంటంటే వ్యాకరణం వ్యాకరణం అటువంటి చెప్పదు. వ్యాకరణం అర్థాన్ని మాత్రం చెప్తుంది, దాని సాహిత్య శాస్త్రం చెప్తుంది, దాన్ని ఏ ప్రయోగిస్తున్నాం అనేది. సార్ ఆచార్యులకు కూడా ఏ విధంగా వాడతాను నేను. ఆచార్యులకు కూడా వ్యాకరణం ఇట్లానే అర్థంలో ఏ అర్థంలో వాడమని మనకు వ్యాకరణం చెప్పలేదు. వాక్ శబ్దం మంచిగా మాట్లాడే కదా వాడు అని అర్థంలో చెప్పిందంటే, కానీ అధికంగా మాట్లాడేవాడు వదిలిపోతూ అనే అర్థంలో పాత్ర ప్రయోగించమని వ్యాకరణం ఏం చెప్పేటట్లేదు. దానికి సాహిత్యకారం అంటే అది కాదు, ఈ అర్థం వస్తుంది, ఈ అర్థం ఇట్లా వాడాలి అనేటువంటి. అంటే వ్యాకరణం కూడా కొన్ని చోట్ల మనకు చెప్తుంటుంది, సాహిత్య శాస్త్రం కూడా చెప్తే మనప్పుడు ఇవి ఉన్నాయి కొన్ని పదాలు, రూఢ్యర్థాలు. అర్థాలు ఇచ్చేది మనకు 3 రకాలు. ఏమిటది? రూఢి, యోగ 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 యౌగికార్థము, రూఢ్యర్థము, యౌగిక రూఢి అని 3 రకాలు మీకు తెలిసే ఉంటుంది. యోగార్థమేమో ఆ పదం ద్వారా వ్యుత్పత్తి ద్వారా వచ్చేటువంటి. రూఢ్యర్థం అంటే ఆ పదం పక్కకు పెట్టి వేరే అర్థం చెప్పుకోవడం, అంటే దాంట్లోనే ఫిక్స్డ్ అవుతుంది అర్థం, దాన్నే తీసుకోవాలి. అదే యోగ రూఢి అంటేనేమో యోగిగాతో అర్థం వస్తుంది, కాకపోతే ఒక్క దాంట్లో ఫిక్స్డ్ అవుతుంది. పంకజం ఉంది, జాయితీ పంకజం అంటే పంకలో పుట్టింది అనే యోగికార్థంతో పాటు రూఢ్యర్థం ఏమిటి అంటే కమలాలకు మాత్రమే. పంకజంలో మిగతా ఏముంది వాటన్నిటికీ లేవు అని అర్థం. అట్లా అర్థాలు ఇచ్చేటువంటి సాహిత్య శాస్త్రం. ఇప్పుడు అమానుషం అనే పదం కూడా అలాంటిదే. మానుషం కానిది, కానీ దాని చెడు అర్థంలోనే వాడతారు అమానుషం అనేది. రాక్షసత్వం అర్థంలో వాడతారు. అది అందుకే అడిగాను. మనిషి కానివాడు దేవుడు కావచ్చు కదా అనే అర్థంలో వాడతారు. మన పొయిట్రీలో మనం ఏదైనా వాడేస్తాం. అంటే ఆ అర్థం చూడగానే అదే ఫలానా అర్థం అని చదివేటువంటి శ్రోతకు లేదా సౌరదేవునికి అర్థం స్ఫురించిన తర్వాత దాని నుంచి వ్యతిరేక అర్థం వస్తుంది. మనం ఏదో కష్టపడి ఏదో అమావాస్య అంటే దైవిక అర్థం చెప్పేదా కానీ వాడికి అది పోదు. దుర్మార్గుడు అర్థం వచ్చేసి కూర్చొని మనకు అక్కడ అర్థం మార్పు. అందుకని అంటే మనకు ఇవి కూడా ఉన్నాయి. సాహిత్య శాస్త్రం ఏంటంటే ఇవి చెప్తుంది కొన్ని దోషాలు, ఇట్లా వాడకూడదు, ఈ అర్థం వచ్చినా ఈ విధంగా వాడకూడదు అని కొన్నిటికి చెప్పింది. ఆ దోషాల్లో కూడా ఎంత అర్థం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వాడవద్దు అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ లత్వ పరసవరణ సంధి అనేది అంటే లకారాన్ని పరసవరణ సంధి. ఇది పరసవరణం అంటే తెలుసు కదా మనకి, ఎదురు చదువుకున్నాం. పరంలో పరానికి సవర్ణత్వంగా రావడం, పరం ఏది ఉందో అది సవర్ణంగా వస్తుంది. తోహో లి, తోర్లి సూత్రం అంటే అక్షరాలు. తోర్లి అంటే పదవిభాగం తోహో లి. తోహో అంటే తూ అనే శబ్దం యొక్క షష్ఠి విభక్తి తోహో అయింది. తోహో షష్ఠి విభక్తి అంటే తూ యొక్క స్థానమందు, షష్ఠి గనక స్థానమందు, తూ యొక్క స్థానమునందు లి అంటే లకారం సప్తమి విభక్తి లి అయింది. అంటే సప్తమి విభక్తికి పరే లకారం పరంగా ఉండగా అని అర్థం. తకారానికి తవర్గకు, తకారంగా తవర్గకు, తూ అంటే తవర్గ కదా, తవర్గకు లకారం పరంగా ఉండగా పరసవరణం వస్తుంది అనేది వెనక సూత్రంగా తెచ్చుకుందాం. కనుక
తవర్గస్య లకారే పరే పరసవర్ణః స్యాత్. తద్ లయః. తద్ లయః అంటే పరంలో ఉన్నటువంటి పరానికి సవరణమైనటువంటిది పూర్వంలో వస్తుంది. తూనకు వస్తున్నది, తకారంలోకి వస్తుంది. తకారం లకారం పరంగా ఉంటే తకారం యొక్క స్థానం అందు పరసవరణం వస్తుంది. పరసవరణం అంటే పరంలో ఏది ఉందో అది వస్తుంది. వస్తే ఏమిటి అంటే తద్ ప్లస్ లయ. అందిస్తున్నదా? అజయ్ గారు మ్యూట్లో పెట్టుకోండి. తద్ లయ. తద్లో లకారానికి తల్ లయ అని వస్తుంది. ఈ తల్లయ అనేటువంటిది కూడా మనకు తల్లయ. ఓకే. అట్లానే ఇంకొకటి ఏమిటి, విద్వాన్ లిఖతి. విద్వాన్ అనేది అనునాసిక. లిఖతి విద్వాన్ తవర్గ. తవర్గ అయినటువంటి నకార స్థానంలో నకారానికి లిఖతి లకారం పరంగా ఉంది కనుక ఇక్కడ పరసవరణం రావాలి. వస్తే లకారం వస్తుంది. విద్వాలు లిఖతి కావాలి. కానీ అనునాసిక కదా. మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఎవలెవరే ఎవల అనేటువంటి అనునాసికలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కనుక అనునాసిక అయినటువంటి లకారం వస్తుంది. అంటే ఇది అనునాసిక ఏందని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అనునాసిక సంధిలో అంతర్భాగం కూడా మనం అనుకోవచ్చు. విద్వాన్ అనేటువంటి అనునాసిక స్థానంలో లకారం వచ్చేటువంటి లకారము అనునాసిక అయినటువంటి లకారం వస్తుంది. అందుకు విద్వాన్ లిఖతి అని చెప్పాం. టోర్లీ అన్నప్పుడు తత్ ప్లస్ లయ తకారానికి వస్తుందని ఇప్పుడు ముందర చెప్పారు. ఇది ఇప్పుడు వికల్పంగా వచ్చే సూత్రంగా చెప్పుకోవాలా? వర్గమేనా? ఓకే. అప్పుడు దా కూడా చేరుతుంది. ఇక్కడ మరి ధృతం ఉంది కదా. అంటే తవర్గంలో ఉండే అనునాసికం కూడా యాడ్ అవుతుందా? తవర్గలో నకారం విద్వాన్ నకారం ఉంది కదా, అనునాసిక అది కూడా వస్తుంది. తవర్గలే కదా నకారం. నకారం తవర్గ సంబంధించింది కదా. విద్వాన్ అనేది దాలకే వస్తుంది అనుకున్నా. తూ అంటే తవర్గ 5 అక్షరాలు కదా. కొచుడు తూలు పెట్టాకున్నాం సకార తవర్గలు. అక్కడ కూడా షారంగిన్ జయ అన్నప్పుడు షారంగిన్ నకారస్థానంలో జయగా చెప్పండి స్తూ కదా. అట్లానే ఇక్కడ కూడా నాకు ఇది చెప్పుకున్నాం. ఏంది విద్వాన్ నకార స్థానంలో వచ్చే లకారము, దానికి లకారం కూడా అనునాసిక లకారం ఉంది కనుక విద్వాన్ లిఖతి అవుతుంది. మామూలుగా లకారం కాదు, విద్వాన్ లిఖతి కాదు. ఇక్కడ మనకు మేము చదువుకునే వేదాభ్యాసం ప్రారంభ సమయంలో పురుష సూక్తం చదివినప్పుడు తచ్చంయో రావృణీమహే అని ఉంది. ఇక్కడ తచ్చం యో ఛం అనేప్పుడు అనునాసిక. యో అనే యకారానికి పరంగా ఉన్నప్పుడు అక్కడ యకారం వస్తుంది. మళ్ళీ అనునాసిక యకారం తచ్చం యో అయింది. సరే, ఈ సూత్రం కాదు, ఈ సూత్రంగా సంబంధం లేకుండా అనునాసిక తచ్చంయో అనాలి. తచ్చంయు కొంతమంది అనరాని విద్యార్థులు తచ్చంయో అంటే గురువుగారు కాదు రాజు వాడు చెప్తుంటే వీళ్ళు అనరాకపోతుండే. అది ఏమిటి మరి రాసేటప్పుడు మాత్రం తచ్చం 0 ఉంటుంది, యో ఉంటుంది. దీంట్లో చాలా మంది మీరు ఎంత తెలిసినటువంటి అడగ చెప్తున్నాను. ఇట్లా తచ్చం అనేటువంటి 0 ఉంది, యకారం ఉంది. దాన్ని పలికేటప్పుడు తచ్చంయో అనకూడదు. దాని చెం అన్నప్పుడు యకారం అనాసిక యకారం వచ్చి తచ్చంయో. అనునాసిక దిత్వం అంటే అనునాసికలో 2 ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏమనునాసిక అది యకార వకార లకార 3 కూడా అనునాసిక అయినటువంటి కూడా ఉన్నాయి నేను చెప్పడానికి చెప్తాను. అట్లా ఇది ఇక్కడ విద్వాన్ లిఖతి అనేటువంటి ఇది దీంట్లో ఇవాడి పాఠంలోని విశేషాలు కానీ. నమస్కారాలయ్యా.
మనం చెప్పండి. మొదటి నుంచి కూడా ప్రతి అక్షరాన్ని చెప్పుకున్నప్పుడు దానికి ఒక అనునాసిక రూపం ఉంటది అని చెప్పుకున్నాం అక్షరాలు చెప్పుకున్నప్పుడు. అన్నింటికి లేవు, హల్లు అచ్చులకు మాత్రమే. ఆ అది ఇక్కడ ఎర్రల వరకు ఉన్నవి. అక్కడే ఇప్పుడు చెప్పుకున్నాం, అక్కడ కూడా అనునాసికల చెప్పుకున్నాం. అననునాసికల ఈ రెండింటిని పలకడం అనునాసిక అనేది ఇప్పుడు స్థానం మీరు వచ్చేది, అనునాసిక స్థానం వచ్చి అనునాసికలు. అదే అనునాసికలాను అననునాసికలాను మీరు స్పష్టంగా చెప్పినారు ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా అర్థమవుతుంది అది. ఏమిటి తేడా అంటే ఇప్పుడు మీరు రెండు పదాలు చెప్పినారు కదా, రెండు పదాల్లోనే మనం అనడంలో తెలుస్తుంది. ఒకటి ఏంటి, తల్లయ. తల్లయ అన్నప్పుడు లా పలకడంలో అననునాసికం అది. విద్వాన్ లయ అన్నప్పుడు మాత్రం ఇది అనునాసికం. దీనికి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ పురుష సూక్తంలోని తచ్చంయోరావృణీమహే అనేది సరైనటువంటి ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ అనునాసికం అనేది అర్థం కావాలంటే అది చాలా అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. అది మామూలుగా చదివితే అర్థం కాదు. అది అది ఇప్పుడు మీరు స్వరం పలకడం ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికి మొన్న కూడా ఈ విషయం చర్చ వచ్చింది. మా అబ్బాయి ఇక్కడ మీరు వచ్చారు కదా, ఇక్కడ ఆయన ఒక ఘనాపాటి గారి దగ్గర అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకెళ్ళి వేదం నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మొట్టమొదటి నేర్పించాడు, 10 రోజుల క్రితం ముచ్చట. ఇదే సేమ్ మళ్ళీ తచ్చమ్యోనే వచ్చింది. అక్కడ కూడా తచ్చమ్యో అని అంటే తచ్చయ్యో అని వాళ్ళకి అన్నాగా వీడు అనిపించి ఏం చేశాడు ఇట్లా అయింది. అంటే నేను మా చిన్నప్పటి విషయం కూడా నేను గుర్తు చేశాను. మొట్టమొదటి చెప్పిన ఉదాహరణ, నా చిన్నప్పుడు నేను చదువుకున్న సమయంలో ఉన్నటువంటి ఒకనొక మా మిత్రుడు, వాడికి చదువు అనవసరం లేదు, గురువు గారు చెప్పడం, అట్లా కాదురా ఇట్లా అంటే వీడేమో తచ్చమ్యో అని వీడాడు, కాదురా అని ఆయనే ఎట్లయినా కనాలి అది ప్రశ్న. ఆయనకు సరి చేయరు అది, ఎందుకంటే ఆయన వేదం మాత్రం నేర్చుకుని వ్యాకరణం అది ఎట్లానే అనాలి అని చెప్తుండే. ఆయన పూర్తిగా ఘనాపాటి వేద పండితుడు కాదు, ఆయనకు వచ్చినటువంటి ఏదో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు, ఓ పురోహితుడు. ఆయన చెప్పాడు చెయ్యో అనాలి అంటాడు. ఈయనకి అనరాదు, మాకు అది ఇట్లా అనరాదు. మేము కూడా చెప్తుండే చెయ్యో అనాలి అని. సున్నా ఉంది కదా అంటే సున్నాను ఎట్లా బతుకుతున్నాం? సున్నాను పలికే విధానం మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. పక్కకున్నటువంటి పక్కకున్నటువంటి యొక్క ఏవైతే కచడతబలు వర్గాలు ఉన్నాయో వాటి పంచమాక్షరాలు మాత్రమే మనం ఇక్కడ పలకాలి సున్నా స్థానంలో. చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు పంచతంత్రం అన్నాం, పంచతంత్రం రాస్తున్నాం. వరుణ అన్నప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. చన్నోమిత్రస్యం వరుణ చన్న ఇంద్రో బృహస్పతి. అది నకారం వచ్చేసింది ఎట్లా అనునాసికమైనటువంటి షన్ను అయింది. ఎందుకు అది పరసవరం నకారం వచ్చింది, షన్ను అయింది. నకార స్థానంలో వచ్చేసింది. అయితే పంచతంత్రం రంగములో గాకు రంగము అనం, అంటాం. అది కాక గాగా పంచమాక్షరక స్థానం రంగము. అట్లానే కంచము పంచ పంచ అంటాం. అది కాక గాగా అనాలి. అది కాక గాగా అది రంగము అంటే కాక గాగా అట్లానే అది. అట్లానే అణ ఏమంటే గంట గణ్ అంటే గంట అంటాం. గంట అన్నిటికీ అక్కడ సున్నా పెట్టిన తర్వాత గంట అనం అంటే పంచాంగం అనం, మంచము అనం. అంటే వీటి యొక్క ఉండే కచడ తబ్బరు ఏవైతే పరంగా ఉన్నాయో, సున్నాకు పరంగా ఉన్నాయో, అనాసిక పరంగా ఉన్నాయో, అనుస్వరానికి పరంగా ఉన్నాయో అవే ఆ స్థానంలో వస్తాయి. అంటే పంచమాక్షరాలు వస్తాయి. తమిళనాడులో అయ్యా ఈ ఇన్యా రంగనాథ ఇన్యా పంజాకి ఆ ఇన్యాతోనే రాస్తారా, ఆ రైటింగ్ లో అదే రాస్తారు వాళ్ళు. అదే లేకపోతే ఇట్లా రాసినా కూడా ఉద్దేశం రాసినా అట్లా కూడా ఎట్లా రాసినా అట్లా రాసినా కూడా పంచాంగంలో పలుకుతారు కూడా ప్రొనౌన్సియేషన్.
పంచాంగంలో ఇంకా ఉంది ఇంకా ఉంది, అవి కూడా పలికే అవును. విధానాలు అట్లానే యాకు యాగ అనునాసిక ఇంతకుముందు చెప్పిన తచ్చయ్యో తచ్చయ్యో అని వస్తున్నట్టు. ఇది పంచమాక్షరాల యొక్క అనునాసిక యొక్క విధానాలు ఇవి. సరే అండి, మరి వాళ్ళకి మనకంటే అక్షరాలు తక్కువ ఉన్నా ఆ జ్ఞాలో కరెక్ట్ గా పాటిస్తారండి. చూశాను నేను. ఆ జ్ఞా రాస్తారా కరెక్ట్ గా ఇది వేసి భలే రాస్తారు. ఎవరు వాళ్ళలో మనం తమిళియన్స్ అక్కడ తమిళ అంతా రంగనాథ పంచాంగముకి జ్ఞా అంటే వాళ్ళు పొల్లు పెడతారు, మనం ఇక్కడ పెడతాము, వాళ్ళు జ్ఞాని చాంగము అంటారు. భలే అది మటుకు విచిత్రం అనిపించింది నాకు. కష్టపడతారు వాళ్ళకు. అంటే అబ్బో. వేదం చదువుతున్నటువంటి వాళ్ళు కరెక్ట్గా ఉంది, నేను చూశాను. వేదం వాటిలో కూడా అడిగాను, మీరు ఎక్కడ చదువుకున్నారంటే మేము శృంగేరిలో ఇక్కడ కంచిలోనూ గురుగారి దగ్గర తెలుసుకున్నాం. కంచి వాళ్ళకి కంచి తెలుసుకున్న వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అయినటువంటి విధానం ప్రకారం. లేకపోతే మిగతా వాళ్ళకి మనం తమిళనాడు తిరుగుతుంటే వాళ్ళంతా లక్ష్మి ఒక పదాన్ని ఒక 100 రకాలు రాయడం చూశాను నేను. లక్ష్మి అంటారు, లక్ష్మి లక్ష్మి ఏదో ఏదో లక్ష్మి అని రాస్తారు ఏదో. అంటే వాళ్ళు రాసే తమిళ స్క్రిప్ట్లోనే, తమిళ స్క్రిప్ట్ నాకు తెలుసు కనుక నేను చూశాను ఎన్ని రకాల తప్పులు రాస్తున్నారు అని. అంటే మనం వెళుతుంటే ఆటోలో బస్సులో వెళుతుంటే ఎన్ని రకాల లక్ష్మీ పదాలు బోర్డు ఎన్ని కనబడి ఎన్ని రకాల వాళ్ళు తప్పులు రాయవచ్చు అని తెలుస్తుంటాయి, కనబడుతుంటాయి. అది కొంచెం మనం వెంకట అని రాసినప్పుడు వే రాసి 0 పెడతాం. కొంతమంది అలా రాయరు, రాస్తారండి, వాళ్ళు రాయరు అలాగా రాసి రాస్తారు. దాని కింద కకారం పెడతారు, అంత రాస్తారు. చాలా పర్టికులర్ వాళ్ళు వాటిల్లో. ఇంకా కూడా ఇట్లాంటిది ఏదో ఉండి నాకు అది వస్తుంది. నాకు దిత్వం చేస్తుంటారు కొన్ని చోట్ల, వాటికి నేను అనవసరంగా చరణ చేసేది. కొన్ని చోట్ల నేనే ఎందుకంటే మీరు చెప్పాను అంటే నేను కరెక్ట్ అయిపోయినా కానీ నన్నే నువ్వు తప్పు చెప్తావు అని చెప్పి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ముందు మేమే మాట్లాడేది. సరే అండి మీరు ఎంత చెప్పింది అంతే అని అంటే అది లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎట్లానా రాయడం సింహాసి అంటే హాకు మాత్రం రాయడం ఏదో ఉండే అప్పుడు అంటే నేను ఆ విషయంలో నేను బాగా ముట్టుకెళ్ళి తిన్నా రాయడంలో తమిళ్. నేను కరెక్ట్ రాసే వాడు తప్పులో నీకు రాదు అని అట్లా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు నేను చదువుకొని అప్పుడే కొత్త ఉద్యోగం చేరాను, అంటే నాకు 20 ఏళ్ళు, వాళ్ళంతా 40 ఏళ్ళు. వాళ్ళంతా ఏం చదువు ఎంత చదువుకున్నావు ఇదేనా అని మరి అంతే కదా మాట్లాడేది. సరే, అందరికీ కూడా శుభరాత్రి, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి, శుభరాత్రి, అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. చిన్న డౌట్ ఒకసారి అడిగానా? ఇప్పుడు మీరు ప్రొనౌన్స్ చేసిన దాంట్లో చిన్న డౌట్ వచ్చింది, అడగనా? అడగండి. న్యాయేన మార్గేన అన్నారు, న్యాయేన యా ద్విత్వం పలికారా మీరు? న్యాయ సంబంధం అని న్యాయం అని ఉంది. న్యాయ అదే నాకు మొన్నటి నుంచి అడుగుదాం అనుకోండి. మామూలుగా న్యాయేన మార్గేన మహిమ అది పడేస్తాం. మీరు న్యాయేన యకారానికి ద్విత్వం పలికారు, అందుకు క్లారిఫికేషన్ అడుగుతారు. న్యాయ సంబంధం న్యాయం అనేది సంబంధించి ఒకసారి అడిగాను నేను, న్యాయమైనట్టు. న్యాయం వేరు, న్యాయం వేరు. అదే మామూలు ఈ మార్గానికి విశేషమైనప్పుడు న్యాయం అయింది అది. నేను లిపిలో ఎప్పుడు చూడలేదు, మామూలుగా మౌఖికంగా నేర్చుకున్నదే కాబట్టి ఇప్పుడు మీరు పలుకుతుంటే నాకు డౌట్ వచ్చింది, ద్విత్వం పలికారే అంటే లా అండ్ లీగల్ అనే అంటే ఇప్పుడు తేడా ఏంటంటే లా అండ్ లీగల్ అనే దానికి తేడా. అదే న్యాయ సంబంధమైనది, అది న్యాయ సంబంధమైనది, ఇది న్యాయేన మార్గేన. అదే ధర్మేము కూడా ఉంది, ధర్మేము కూడా ఉంది. అట్లా ధర్మేము యత్ప్రత్యయం చెప్పాం కదా ఇంత క్రితం. అంటే తగినటువంటిది భర్తం యోగ్య భార్య అని చెప్పాను. అంటే భరించడానికి యోగ్యమైంది, యోగ్యార్థంలో న్యాయం యోగ్యం న్యాయం. న్యాయాలు ఆల్రెడీ యకారం ఉంది, యకారం కూడా ఇంకోటి ఎక్కువ వస్తుంది, న్యాయం అయింది.
అదే ధర్మ్యం. మౌఖికంగా నేర్చుకున్నప్పుడు ఈ క్లారిటీ లేదు. ఇప్పుడు రాసేటప్పుడు మీరు పలుకుతుంటే వచ్చిందనమాట డౌట్. న్యాయ మార్గం తప్పేం లేదు, కాకపోతే న్యాయం వేరు మార్గం వేరు. ఇది అది ఒక న్యాయం, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది విశేషం. న్యాయ సంబంధమైన మార్గము. అదే స్వస్తి చెప్పాక కూడా అడిగాను. సంబంధం కూడా న్యాయానికి అనుకోలేదు. యోగ్యమైంది. యా అంటే యోగ్యమైన అర్థం, న్యాయానికి యోగ్యమైనటువంటి మార్గం. అవునవును. అందుకే భర్తం యోగ్య అనే అర్థం చెప్పుకున్నాం కదా. కార్యం ఉంది కదా, అవును. కార్యం యా వచ్చింది, ఆ యా కార్యం, కర్తం యోగ్య కార్యం. కార్యం. ఎస్. సరేనండి. సరేనండి. ఓకే. అక్కడ వారు ధన్యవాదాలు. నమస్కారం.